మనం తాగే నది నీరు తియ్యగా ఉంటుంది కదా, మరి అదే నదులు కలిసే సముద్రం మాత్రం ఎందుకంత ఉప్పుగా ఉంటుంది? అది కేవలం ఒక రోజులో జరిగింది కాదు. దీని వెనుక కోట్ల సంవత్సరాల కథ ఉంది. వర్షం నీరు భూమిపై పడినప్పుడు అది కొద్దిగా ఆమ్ల స్వభావంతో ఉంటుంది, గాలిలోని కార్బన్ డయాక్సైడ్ కలవడం వల్ల. ఈ నీరు రాళ్లపై ప్రవహించినప్పుడు రాళ్లల్లో ఉన్న ఖనిజాలను అంటే లవణాలను కరిగించి తనలో కలుపుకుంటుంది. ఈ విధంగా లవణాలు కలిసిన నీరు నదులు వాగుల రూపంలో ప్రవహించి సముద్రంలో కలుస్తుంది. నదులలో లవణాల పరిమాణం తక్కువగా ఉండటం వల్ల వాటిని మంచినీరు అంటారు. అంతేకాదు, సముద్రం అడుగున ఉండే అగ్నిపర్వతాలు, వేడిగొట్టాల ద్వారా కూడా భూమిలోపల ఉన్న ఖనిజాలు నిరంతరం సముద్ర నీటిలో కలుస్తూనే ఉంటాయి. సూర్యుడి వేడికి సముద్రపు నీరు ఆవిరవుతుంది, కాని అందులోని ఉప్పు మాత్రం ఆవిరి కాదు. అలా కోట్ల ఏళ్ల నుండి ఉప్పు పేరుకుపోయి సముద్రం ఇలా తయారైంది. ఒకవేళ సముద్రంలోని ఉప్పునంతా తీసి భూమిపై పరిస్తే అది 40 అంతస్తుల మేడంత ఎత్తులో భూమి మొత్తం పరుచుకుంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ తెలిసేలాగా షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కోసం మన ఛానల్ని ఇప్పుడే ఫాలో చేసుకోండి.